రాజ్యసభకు వైసీపీ అభ్యర్థులు ఎవరో తెలిసిపోయింది. చాలా రోజులుగా జరుగుతున్న చర్చకు తెరదించుతూ ఆ పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ ప్రకటనను వెలువరించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కడపకు చెందిన మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబురావు పేర్లను ఫిక్స్ చేసినట్లు వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యసభకు వైసీపీ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కడపకు చెందిన మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబురావు పేర్లను ఫిక్స్ చేసినట్లు ప్రకటించింది. వీరిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అయితే దీనికి ముందు మూడవ పేరుగా ఆరణి శ్రీనివాసుల పేరును వైసీపీ ఖరారు చేసింది. ఆ తరువాత ఆయన స్థానంలో మేడా రఘునాథరెడ్డి పేరును సీఎం జగన్మోహన్ రెడ్డి చేర్చినట్లు వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గొల్ల బాబురావు ఎంపిక వెనుక కారణాలను పరిశీలిస్తే గతంలో తనకు మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం తనకు అన్యాయం చేసిందని ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ మరణ అనంతరం నుంచి జగన్ వెంటే ఉన్నానని గొల్ల బాబురావు తెలిపారు. అలాంటి బాబురావుకు రాజ్యసభ కేటాయించడానికి కారణం లేకపోలేదు. ఇటీవలి కాలంలో నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితాలో వైసీపీ అధిష్టానం చాలా మార్పులు చేర్పులు చేసింది. చాలా మంది సిట్టింగ్లను తొలగించింది. అలా తొలగించిన సిట్టింగుల్లో ఎక్కువ మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. వారంతా ప్రస్తుతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో రాజ్యసభను వేరొకరికి కేటాయిస్తే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్లన్నీ కోల్పోతామనే భయంతో ఏపీ సీఎం జగన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబురావును రాజ్యసభ అభ్యర్థిగా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డికి సంబంధించి చూస్తే ఇద్దరు జగన్ కు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. వైవి సుబ్బారెడ్డి జగన్ కు చిన్నాన్న కాగా మొన్నటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించారు. తాజాగా ఆ బాధ్యత భూమన కరుణాకర్ రెడ్డికి కేటాయించడంతో వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించడం ద్వారా ఢిల్లీ స్థాయిలో వైసీపీని బలోపేతం చేసుకోవచ్చుననేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఇక జగన్ సొంత జిల్లా కడపలోని రాజంపేటకు చెందిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడే మేడా రఘునాథరెడ్డి. వైసీపీలో మేడా కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వ్యాపారంలోనూ బలంగా ఉండే మేడా కుటుంబం పట్ల వైఎస్ జగన్ సానుకూల ధోరణితో ఉంటారు. అందులో భాగంగానే మేడా రఘునాథరెడ్డికి రాజ్యసభ కేటాయించినట్లు సమాచారం. మొత్తంగా చాలా రోజులుగా రాజ్యసభ అభ్యర్థులు వైసీపీ నుంచి ఎవరు ఉంటారు అన్న చర్చకు తెరవేస్తూ పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.